హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు ఏజే న్యూస్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలను అరెస్ట్ వెంటాడుతున్నాయి. ఇటీవల ఎన్నికల సమయంలో ఘర్షణల కారణంగా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఇప్పుడు మరో మాజీ ఎమ్మెల్యే సుధాకర్ను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే కోడుమూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ రెడ్డి తన ఇంట్లో పనిచేసే ఓ మైనర్ బాలికపై అత్యాచార యత్నం చేసిన వీడియో ఎన్నికల సమయంలో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సదరు బాలికను అత్యాచారం చేస్తూ హింసించడంతో ఆ బాలిక ఎవరికి చెప్పుకోలేక ఆ వీడియోను రికార్డ్ చేసింది. ఆ వీడియో ఎన్నికల సమయంలోనే వైరల్ కావడంతో అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కూటమి ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సుధాకర్పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కర్నూలులోని తన నివాసంలోనే సుధాకర్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం సుధాకర్ను కోర్టులో ప్రవేశపెట్టగా అతనికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో జిల్లా కారాగారానికి సుధాకర్ను తరలించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇలాంటి పాడు పనులకు పాల్పడే ప్రజా ప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చేయడానికి దిగుతున్నాడు. Gracias.